అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనం కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం క్లియర్ గా తెలుసుకుందాం. అదే విధంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. దాన్ని కూడా మనము ఈ వీడియోలో చూద్దాం. అయితే తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో అయితే ప్రారంభం కానుంది. ఈ నెల 28 నుంచి దరఖాస్తులు అయితే స్వీకరించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అంటే మీ సేవ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకొని ఉన్నట్లయితే సమాచారం కనిపిస్తా ఉంది. అర్హుల ఎంపిక అనేది గ్రామ సభలలో బస్తీ సభలలో అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందుకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. రేషన్ కార్డులో తప్పులు మార్పులు చేర్పులకు కూడా 28 నుంచే అవకాశం అయితే కల్పించనున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే అవసరమో వాళ్ళు మీ సేవ ద్వారా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీ యొక్క కొత్త రేషన్ కార్డు ఎవరికి ఇవ్వాలి అనేది ఎంపిక అయితే గ్రామ సభలలో ఎంపిక చేయడం జరుగుతుంది. అదే సిటీలలో అయితే బస్తీ సభలు ఉంటాయి. అదే విధంగా పాత రేషన్ కార్డులో ఏమైనా తప్పులు కానీ పేర్లు మార్పులు చేర్పులు చేసేది ఉంటే కూడా వారు కూడా అప్లై చేసుకుని వారి యొక్క రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. దానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మనకు తొందరలోనే రాబోతున్నాయి. అక్కడ మీకు ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏమేమి ఉంటాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందిస్తాను. కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని మీకు ఒకటి అప్లికేషన్ ఫామ్ అయితే కనిపిస్తా ఉంది కదా. సో ఈ అప్లికేషన్ ఫామ్ ని మనము ఫిల్ చేసి మీరు మీ సేవలో ఇస్తే వాళ్ళు మీకు ఆన్లైన్ లో అప్లై చేయడం జరుగుతుంది. మీరు ఆ ఫామ్స్ అనేటివి నింపి ఇస్తే వాళ్ళ తర్వాత ప్రశాంతంగా మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేట్ ని మీకు ఆన్లైన్ లో అయితే అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఈ విధమైన అప్లికేషన్ ఫామ్ మీకు మీ సేవలలో లభిస్తుంది. తీసుకొని దాన్ని ఫిల్ చేసి అక్కడ ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఇది మన కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి. మీకు అన్ని మీ సేవా కేంద్రాలలో లభిస్తాయి. ఇంకా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మరిన్ని గైడ్ లైన్స్ మనకు ఒక 2-3 డేస్ లో మనకు 25-26 వరకు వీటికి సంబంధించినటువంటి అన్ని గైడ్ లైన్స్ క్లియర్ గా వస్తాయి. నేను మీకు అప్పుడు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా కొత్తగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మీరంతా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 28 నుండి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం లేదు. సో దానికంటే ముందు మీరు ఎవరైతే స్కీమ్స్ పొందాలనుకున్నారో వాళ్ళు అందరూ అంటే ముఖ్యంగా మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇన్కమ్ క్యాస్ట్ అనేటివి తీసుకొని పెట్టుకోండి. అప్పుడు హడావుడిలో చాలా మంది ఉంటారు ఆఫీసులలో. కాబట్టి ముందుగానే అవి అప్లై చేసుకొని తీసుకొని పెడితే మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి అప్పుడే నేను స్కీమ్స్ వచ్చిన తర్వాతనే అన్ని అప్లై చేస్తా అంటే తర్వాత కష్టపడాల్సి ఉంటుంది. అంటే అనుకున్న టైంలో అన్ని మీకు రాకపోవచ్చు. అందుకనేసి ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడే మీరందరూ అంటే మహిళలకు సంబంధించిన స్కీమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్కమ్ క్యాస్ట్లు అనేటివి తీసుకొని పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులకు. అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.